జనసేన నాయకులు కార్యకర్తల మధ్య కావాలనే ఉద్దేశపూర్వకంగా ఘర్షణ వాతావరణం నెలకొల్పారని జనసేన నాయకులు చలమశెట్టి రమేష్ బాబు మండిపడ్డారు. జనసేన నాయకులకు కార్యకర్తలకు మధ్య ఘర్షణ కావాలని ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టారని జనసేన నాయకులు చలమశెట్టి రమేష్ బాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులో విలేకరుల సమావేశంలో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ సుమారు నెల రోజుల క్రితం స్థానిక ఎనికేపాడు సెంటర్లో రంగా విగ్రహాన్ని, గాంధీజీ విగ్రహాన్ని పెట్టాలని ఎనికేపాడు పంచాయతీ వారి తీర్మానం అనుమతి తీసుకుని ఉన్నాము. కానీ స్థానికుల సలహా మేరకు జ్యోతి పూలే విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ఈ క్రమంలో ఎనికేపాడుకు చెందిన కొంతమంది వ్యక్తులు అక్కడున్న వారిని రెచ్చగొట్టి జనసేన వారికి మాలోనే వివాదాలు సృష్టించారు. గ్రామానికి చెందిన కోనేరు సందీప్ అనే వ్యక్తి మీరెవరు మా గ్రామంలో విగ్రహాన్ని పెట్టడానికి అని కావాలని ఇదంతా సృష్టించాడు. మేము ఈ విగ్రహాలు పెట్టడానికి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌర్యులను చర్చించి విగ్రహాలను ప్రతిష్ఠించాము అని అన్నారు. జనసేన నాయకులు రంగశాల సుబ్బారావు మాట్లాడుతూ విగ్రహాలు పెట్టే ప్రదేశం ఇది వరకు గుంతలమయంగా ఉండి చెత్తాచెదారం పడేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. స్థానిక ప్రజలు నా వద్దకు వచ్చి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో నా సొంత డబ్బులతో ఈ స్థలాన్ని అభివృద్ధి చేశా. స్థానికులను సంప్రదించి విగ్రహాల ఏర్పాటుకు పంచాయతీ అధికారి వద్ద అనుమతులు తీసుకున్నాము. స్థానిక నాయకులు కావాలనే మాకు చిచ్చు పెడుతున్నారు. మేము ఎప్పటి నుండో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుకూలంగా పార్టీలో కొనసాగుతున్నామని అన్నారు. ఈరోజు ఈ ఎనికేపాడు గ్రామంలో మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు అందరి సమక్షంలో జనసేన నాయకులు, వీరమహిళలు సమక్షంలో నేను ఒక ఖండన చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న జరిగిన ఎనికేపాడులో స్వర్గీయ మంగవేటి మోహన్ రంగా గారు, అలాగే మన జాతి పిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేయడం జరిగింది. అలాగే స్థానిక జనసేన పార్టీ నాయకులైనటువంటి టంకసాల సుబ్బారావు గారు ఆర్థిక సహాయంతో అక్కడ విగ్రహాలను పెడతానికి ముందుకు రావడం జరిగింది. ఆ వచ్చిన దరిమిలో ఆ విగ్రహాలని పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఈవో గారు, స్థానిక ఈవో గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దరిమిలో మేము విగ్రహాలు పెట్టించుకోవడానికి ప్రిపేర్ అవుతే కొంతమంది స్వార్థపర శక్తులు, నిన్న ఓపెన్గానే మాట్లాడతాం, ఒక స్థానిక నాయకులు కోనేరు సందీప్ గారు ఆయన నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు మా ఊరు వచ్చి వేరే ఊరి నుంచి విగ్రహాలు ఎలా ఓపెన్ చేస్తారని అనడం జరిగింది. ఆయనకి మేము అంటే ఈ సామాన్యమైన అందరికీ అంటే యువ గారు పర్మిషన్ తీసుకుంటాం, గౌరవ ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావుకి తెలియపరిచాం, ఇక్కడ ఎనికేపాడు ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తెలియపరిచాం, ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా సామినేని ఉదయభాను గారికి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి తెలియపరిచాం. వాళ్ళందరి యొక్క ఆమోదంతో మేము విగ్రహాలు పెట్టడానికి సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ కూడా ఇవ్వనమని సిఐ గారిని మేము కోరడం జరిగింది. అలాగే వారు కూడా సమ్మతించి ఆ పోలీస్ సెక్యూరిటీ ఇస్తాం, మీరు పెట్టుకోండి, మీకు ఏ గొడవలు జరగవని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ఆ దరిమిలో మేము విగ్రహాలు పెట్టడానికి ముందుకు వెళ్ళాం. నేను విగ్రహాలు పెట్టుకున్న సమయంలో స్థానికంగా అంటే ఆయన ఈవో గారని కూడా నాకు ఐడియా తెలియదు, ఆయన వచ్చే దౌర్జన్యంగా గాంధీ గారి విగ్రహం పెడుతుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అడ్డపడి, మీకు విజువల్స్లో కూడా ఉన్నాయి, ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశారు.
మాతో గొడవ పడుతున్నారు. నేను ఎవరో స్థానిక పెద్దలేమో అనుకున్నాను. మీరు అదేంటంటే పెట్టే విగ్రహాన్ని ఆపడానికి లేదు, పర్మిషన్ ఉంది ఇవన్నీ అంటే పెట్టడానికి లేదని చెప్పి ఘర్షణ వాతావరణం జరిగింది అక్కడ. అప్పుడు కొంతసేపటికి ఘర్షణ జరిగే సమయానికి ఆయన స్థానిక ఈవో అని తెలియడం జరిగింది మాకు. అప్పుడు ఈవో గారు ఈ ప్రాంతంలో అడ్డ వచ్చి దౌర్జన్యం చేయకూడదు అనే ఉద్దేశంతో నాకు ఇబ్బంది కలిగింది. మీరే పర్మిషన్ ఇచ్చి మీరే విగ్రహాన్ని ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో ఒక నాయకుడు కోనేరు సందీప్ గారు చెప్పిన విధంగా మీరు ప్రవర్తించుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ఈవో గారిని సీరియస్ గా మేము మాట్లాడడం జరిగింది. ఆ సీరియస్ గా మాట్లాడిన దాంట్లో ఈవో గారు విపరీతమైన వాదోపవాదాలు చేస్తూ విగ్రహాన్ని మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అప్పుడు మీ కొంతమంది పెద్దలందరూ దీన్ని సంయమనం పాటించమనమని ఆపడం జరిగింది. ఏంటి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం కూడా పెట్టండి అన్నారు. అది మంచిది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అందరికీ కావాల్సినటువంటి ఈ దేశానికి దేవుడు. అటువంటి విగ్రహం మీరు పెట్టమని మీరు చెబితే మేము ముందే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా దొరికితే దగ్గరలో చెప్పండి అని మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కావాలని వాదన పెట్టుకోవడం కోసం జ్యోతిరావు పూలే గారి విగ్రహం సమస్యను తీసుకురావడం జరిగింది. వెంటనే 5 నిమిషాల్లో అక్కడికక్కడే వెంకటాల సుబ్బారావు జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి కూడా ఆర్డర్ చెప్పేయడం జరిగింది. ఇక్కడ సమస్యని కోనేరు సందీప్ గారు సమస్యను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయబాకండి. జన సైనికులకి మధ్యన సమస్యలు సృష్టించబాకండి. మీరు వేరే పార్టీ వారు, మీరు మమ్మల్ని గౌరవించుకోండి, మేము మిమ్మల్ని గౌరవించుకుంటామని చెప్పి మేము ఆయన్ని ఫోన్లో నిన్న చెప్పడం జరిగింది. ఆయన ఊరి వచ్చి పెడతానికి మీరెవరైనా అంటాడు. ఆయన మీ వచ్చి మేము పెడితే ఊరుకుంటారా అన్నాడు. ఎవరు ఏ ఊరైనా వెళ్ళి పెట్టుకోవచ్చు, ఎవరు ఏ ఊరైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు పద్ధతి ప్రకారం. మేము పద్ధతి ప్రకారమే పర్మిషన్ తీసుకునే మేము విగ్రహాలు పెడతానికి ముందుకు వచ్చాము. మేము అదేవిధంగా మీ అందరికీ సమక్షంలో మేము తెలియపరిచేది ఒకటే, మొన్న రామర్పాడులో కూడా జనసేన దిమ్మ కడితే ఒక బలవంతంగా పగలగొడడం జరిగింది. వేరే పార్టీ వారు బలవంతంగా ఆ దిమ్మను కూడా పగలగొడడం జరిగింది. మేము మా కార్యకర్తలకి, మా స్థానిక నాయకులకి మేమందరం ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం మాకు ఉంది. అప్పటి నుంచి ఆ దిమ్మ పగలగొట్టినప్పటి నుంచి కూడా మాకు ఆవేదన ఉంది. మా జెండా దిమ్మ పగలగొడితే మేము మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇదే అలసుగా తయారవుతుందని చెప్పి మేము ఈ సమస్యల్ని ఎదుర్కొని మీడియా దృష్టికి, పత్రికా విలేకరుల దృష్టికి, సమాజం దృష్టికి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ, అలాగే స్థానిక ఈవో గారిని మేము పంచాయతీరాజ్ కమిషనర్ గారికి రేపు ఆయన మీద కంప్లైంట్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ గారికి, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కేంద్రాలయాలకి, అలాగే స్థానిక మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, సామినేని ఉదయభాను గారికి మొత్తం ఈ కంప్లైంట్ని మేము వారికి అందించడం జరుగుతుందని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిన్న పొయ్యి ఒకటి ఉంటే దాన్ని పూడ్చి లెవెల్ చేసి ఆ కొత్తగా అక్కడ ఉన్నటువంటి కాలనీని మొత్తాన్ని కూడా, అప్పుడు రోడ్లు కానీ కాలనీ మొత్తాన్ని కూడా నేనే అక్కడ అభివృద్ధి చేశాను. ఆ కాలనీలో సుమారుగా 13 ఎకరాల కాలనీ అక్కడ ఇల్లు కట్టుకొని కొంతమంది మరి కాపురాలు ఉంటున్నారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి పిల్లల్ని బస్సు ఎక్కించుకోవడం, పిల్లల్ని ఎక్కించాలంటే అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా చిన్న మీరు ఏర్పాటు చేస్తే మాకు అక్కడ మంచి జరుగుతుందని చెప్పి కోరితే ఆ పొయ్యిని లెవెల్ చేసి చుట్టూతా పిల్లర్ చేసి దానికి గోడలు కట్టి దాన్ని స్లాబ్ సిస్టానికి తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్లో బస్సు స్టాప్ కావాలని చెప్పి అనేక సార్లు జరగటం జరిగింది. దాదాపుగా అది 7 మాసాలు తిరిగినా కూడా వాళ్ళు బస్ స్టాప్ ఎలా చేయలేదు. లాస్ట్ కాల్ చెప్పింది ఏంటంటే, రామాలయం దగ్గర బస్ స్టాప్ ఉండగా ఇక్కడ బస్ స్టాప్ ఇవ్వండి, ఇంత దగ్గరలో ఇవ్వటం కుదరదని చెప్పారు. సరే బస్ స్టాప్ ఇవ్వనంటున్నారు కనుక అని చెప్పి మేము ఇక అక్కడి నుంచి వదిలేము. ఆ తర్వాత ఖాళీ స్థలం చుట్టూ గోడలు కట్టడం, పిల్లర్లు వేయటం కారణం చేత
ఎక్కడెక్కడ ఉండ కొంతమంది మైండ్ లేనటువంటి వాళ్ళు, కొంతమంది అక్కడ బాగా తాగేవాళ్ళు, గంజాయి కొట్టే పిల్లలు, ఈ ఫుల్గా అక్కడ గంజాయి కొట్టడం, పడుకోవటం, లేడీస్ వస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ వస్తారని కూడా తెలియకోకుండా అక్కడ పాసులు పోయటం, అరాచకంగా చేస్తున్నారని చెప్పి ఆ వాడకట్టులో ఉన్న వాళ్ళంతా కూడా లేడీస్ వచ్చి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము అప్పుడే విగ్రహాలు పెట్టాలని ఒక సంవత్సరం నుంచి ఈ జాతీయ నాయకులు ఎనికేపాడు గ్రామం మరి దాదాపుగా 2000 అది మా స్వాతంత్రం వచ్చినాక 67 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా మనకి ఇంతమట్టికి 77 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మనకి గాంధీ గారి విగ్రహం కానీ, అలాగే అంబేద్కర్ విగ్రహం కానీ, అలాగే బాబు జగజ్జీవన్ రావు విగ్రహం కానీ, అలాగే వీళ్ళందరి విగ్రహాలు జాతీయ నాయకుల విగ్రహాలు లేకపోవడం వల్ల మనం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి నేను అందరికీ చెప్పి పంచాయతీ మీటింగ్ చేసి ఆ మీటింగ్లో ఈ విగ్రహాలను పెట్టుకోవడానికి, జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టుకోవడానికి మహాత్మా గాంధీ కూడా ఇది కూడా తీర్మానం చేశాం. తీర్మానం కాపీ కూడా తీసుకొని 2 నెలలు అవుతుంది. అప్పుడు అక్కడ పొయ్యి పూడ్చేదంతా 15 సంవత్సరాల కింద లెవెల్ చేసిన దాన్ని కూడా మరి అక్కడ పిల్లర్ల పైకి తెలిసిన పిల్లర్లు కట్ చేసి అది లెవెల్గా ఉన్నదాన్ని లెవెల్ చేసి చుట్టూతో దాన్ని నీట్గా తయారు చేసి దాని మీద స్లాబ్ వేసాం. స్లాబ్ వేసి 2 విగ్రహాలు అక్కడ పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాం. అక్కడ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఒకటి, మహాత్మా గాంధీ విగ్రహం ఒకటి 2 పెడదామని ఆలోచించి ఆ రోజు మన దశమి రోజున బాగుందని చెప్పి ఆ 2 విగ్రహాలు అక్కడ తీసుకొచ్చి మరి ఆ రోజు రంగా గారి విగ్రహం పైకెక్కించి అది స్టడీ చేసి బిగెత్తడం జరిగింది. తర్వాత 2వ విగ్రహం గాంధీ గారి విగ్రహం పైకి ఎక్కించినాక ఆ విగ్రహాన్ని ఒక 50 మంది ఈ ఎప్పుడైతే ఇప్పుడు పేర్లు చెప్పారో అటువంటి వాళ్ళు అంతా కూడా వాళ్ళని బయటికి రాకుండా, వాళ్ళు కనపడుకోకుండా వాళ్ళు ఎక్కడో కూర్చొని కార్యక్రమం అంతా నడిపి అమాయకులైనటువంటి వాళ్ళు ఏంటంటే కృష్ణదేవరాయల సినిమా ఏదో అని వాళ్ళు మామూలుగా పెట్టుకొని చాలా అమాయకులండి. వాళ్ళకి ఏ రకంగా పాపం ఏమీ తెలియదు. వాళ్ళు ఏంటంటే 2 నెలలకి 3 నెలలకి ఓళ్ళ మీద చిన్న వ్యాపారాలు చేసుకునేది 4 రూపాయలు చేసుకుని సంపాదిస్తారు. ఎవరు కోట జోలికి వెళ్ళరండి, ఎవరు తగ్గదాకి రారు. అలాంటి వ్యక్తుల్ని పావుల్లాగా వాడుకొని వాళ్ళని రెచ్చగొట్టి అక్కడికి పంపించి ఆ విగ్రహానికి అడ్డుపడే కార్యక్రమం చేశారు. వాళ్ళు వచ్చి అడ్డుపడితే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. ఇక లాస్ట్కి ఏది దొరక మరి జ్యోతిరావు పుల్లే విగ్రహాన్ని పెట్టాలన్నారు. ఇమీడియట్గా నేను చెప్పాను ఇక్కడ 2 విగ్రహాలే పెట్టడానికి క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే పైన కూడా దీని మీద స్లాబ్ వేయాలి. అందుకని 2 విగ్రహాలు పెట్టడానికి కుదురుతుంది కనుక 3వ విగ్రహం పట్టదు, మీరు ఎక్కడ ఖాళీ చూపించండి, ఇమీడియట్గా నేను విగ్రహం తీసుకొచ్చి పెడతానని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు అనుకోకుండా గాంధీ గారి విగ్రహాన్ని చెప్పుల కాళ్ళతో తోసేసి దాన్ని బయటికి తోసేసి కింద దించే వరకు కూడా వాళ్ళే దించేసి కింద ఆ చేతిలో కర్ర కూడా ఇరుగుద్దని చెప్పినా లెక్క చేయకోకుండా కింద పెట్టేశారు. సరే అది కార్యక్రమం అంతా కూడా జరిగిన విషయాలన్నీ కూడా మరి మా జనసేన నాయకులకి అందరి కింద నుంచి పై వరకు చెప్పాం. చెప్పిన తర్వాత అప్పుడు మరి ఈ ఇన్ఛార్జి ఈ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జి తెలుగుదేశం జనసేన కూటమికి మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలమలచెట్టి రమేష్ గారు ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా అందరికీ ఒక మరి అన్ని రకాలుగా ఆయన ఏకపరిణంగా పిలిచిన వస్తున్నాడు. మరి ఆయన్ని పిల్లక మేమేం చెప్తాం, అట్లాగే పార్టీ వాళ్ళు కూడా చలమలచెట్టి రమేష్ గారికి బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత అప్పచెప్పడం వల్ల ఆయన ఈ కార్యక్రమాన్ని రావాలి, ఏ ఊరు రావద్దని ఎక్కడ కూడా రాసి లేదు. ఆయన జిల్లా మండల మా నియోజకవర్గం ఇన్ఛార్జి ఏ ఊరైనా వెళ్ళి 115 గ్రామాల్లో ఏ ఊరు వెళ్ళినా జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే సమస్య ఉంటే సర్దుబాటు చేసి కార్యక్రమాలు లైన్లో పెట్టే బాధ్యతలు ఆయన తీసుకుంటాడు. ఆయన స్వభావం అందరికీ తెలుసు, ఆయన తెలిసిన వారికి. మరి అలాంటి వ్యక్తిని ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఆ రకంగా రెచ్చగొట్టడం, ఈ రకమైన పద్ధతులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా కలిసి కష్టపడి పనిచేశాం. రెండోది నిన్నగాక మనం చేయాలని అంటున్నాడంట నన్ను. నేను నిన్న చిరంజీవి గారు పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజ్యం నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఎన్నో రకాలుగా సేవలు చేశాను. చాలా మంది మీడియా వాళ్ళకి తెలుసు, గ్రామస్తులకు తెలుసు, ఈ ఏరియా మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా తెలుసు. కానీ అప్పటి నుంచి మరి మా మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, మేము కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం. మళ్ళీ జనసేన
పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్ 6 నెలలు ముందే అందరూ మా ఇంటికి వచ్చి రమేష్ గారు మీరు రాకపోతే ఎలాగండి అని చెప్పి రాము గారు, దాసరి రాము గారు, రమేష్ గారు ఇంకా 10 మంది వచ్చి నన్ను మీరు జంక్షన్లోకి రావాలని చెప్తే ఎలక్షన్ 5 నెలల దూరంగా నేను పార్టీలోకి మన నాజల్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అక్కడి నుంచి కూడా నా కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కోసం మేమన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇది కార్యక్రమాలు. దీని సారాంశం మొత్తం విషయం ఇది. దీన్ని మీడియా వారు మీరు తెలుసుకొని ఈ విషయాన్ని సరైన పద్ధతిలో నడపవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.